ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. మనం చేసే మంచి పనిని బట్టి ప్రజలు మనల్ని దీవిస్తారు. మనం చేసే మంచి పనిని బట్టే భగవంతుడు మనకి తోడుగా ఉంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు దయతో నోచుకోకండి. నన్ను క్షమించండి. ఇలా నియోజకవర్గాలను పక్కన పెట్టి అభివృద్ధి లేకుండా ఎన్నికల సమయంలో ఓటుకి డబ్బులు మద్యాన్ని ఇచ్చి గెలిచిన తర్వాత వారి ఆఫీసుల చుట్టూరు ఈ యొక్క పేద ప్రజలను తిప్పించుకుంటున్నారు. ఎందుకు? వారు మనకి ఓట్లు వేసారా వేయలేదా ముఖ్యంగా గ్రహిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని గెలిపించింది ఎవరు సార్? పేద ప్రజలు ఓట్లు కూడా వేస్తేనే కదా మీరు గెలిచింది. మరి ఈ పేద ప్రజలు గెలిచిన తర్వాత పక్కన పెడుతున్నారు. వారు ఎంతో ఒక సమస్యని చెప్పుకొని సమస్య పరిష్కారం అవుతుందేమని ఒక నాయకుడి దగ్గరకు వస్తే గంటల తరబడి వెయిట్ చేయించుకుంటారు. అదే మీరు ఎన్నికల సమయంలో వారి ప్రాంతాలకు వెళ్ళండి. మీరు వారం ముందు మీరు ఆ యొక్క గ్రామాలకు వెళ్తున్నారంటే క్యాన్వాస్ చేపిస్తారు. ఆటోల్లో మైకుల ద్వారా మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మీరు పనులు మానుకొని ఇంటి దగ్గరే ఉండండి అని ఊరూరా తిరిగి చెప్పిస్తారు. పాపం ఈ పేదవారు నాయకుడి కోసం వారి యొక్క పనులు మానుకొని మరీ ఇళ్ళ దగ్గర ఉండాలి. మరి మీరు వాళ్ళు ఓట్లేశారు కదా, రేపు ఈ నాయకుడు గెలిస్తే మాకు మేలు చేస్తాడని నమ్మారు కదా. నమ్మి మీకు ఓట్లేసినప్పుడు మీరు వాళ్ళని గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం, ఆ సమస్యను పట్టించుకోకుండా ఎంతకాలం ఇలా? జాగ్రత్త. పైన భగవంతుడు చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు మీ కుటుంబం చక్కగా వర్ధిల్లాలంటే పేద ప్రజల కన్నీటి తుడవండి సార్. పేద ప్రజల బాగోగులు చూడండి. రెండు చేతులెత్తి వేడుకుంటున్నాను. పేద ప్రజల బాగోగులు చూడండి. భగవంతుడు మీకు మీ కుటుంబానికి మేలు చేయకపోతే, ఇది వేలు చూపిస్తున్నట్టు కాదండి, మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను. అంటే మీకు నేను చెప్తున్నాను, నాకే వేలు చూపిస్తాడా అని దయతో నోచుకోకండి. ఎందుకంటే ఆ నాలుక మంచిదైతే ఊరి మంచిదవుతుంది. భగవంతుడు మీకు మేలు చేయాలంటే మీరు పేద ప్రజలకు తప్పక మేలు చేయాలి. పేద ప్రజల కన్నీటిని ఏ నాయకుడైతే తీరుస్తాడో, తుడుస్తాడో, వారి సమస్యలను తెలుసుకొని గ్రహించి పేద ప్రజలకు అండగా నిలబడతాడో, ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత సాక్షిగా చెప్తున్నా ఈ మాట, ఆ నాయకుడిని భగవంతుడు వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీర్ఘాయువు చేత ఆశీర్వదిస్తాడు.